నెక్స్ట్ ఈ-కామర్స్. సో, ఈ-కామర్స్ సేమ్ మనకి ఇప్పుడు అమెజాన్‌లో ఎట్లయితే ప్రొడక్ట్స్ దొరుకుతాయో, సో, మన దాంట్లో గూడా అట్లనే ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, ఆ ప్రొడక్ట్స్ మాత్రమే కొనొచ్చు. మనకు నచ్చిన ప్రొడక్ట్‌లు మనం టై అప్ అయిన కంపెనీ ఈ ప్రొడక్ట్‌లే కొనండి అనేది లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినట్టుగా సోప్సే అనుకోండి. సోప్స్ అంటే ఏదో జైన్‌గ్రామ్ సోప్ అన్నట్టు జైన్‌గ్రామ్ సోపే ఉండదు. సో, సంతూర్ సోపు, లక్స్ సోపు, ఇంకేదో రెక్సానా సోపు, ఇంకేదో లిరిల్ సోప్ అన్నట్టుగా అట్లా అన్ని రకాల సోప్స్ మన జనరలైజ్డ్ మార్కెట్‌లో ఎట్లయితే ఉంటాయో, అట్లా ఈ-కామర్స్‌లో జనరలైజ్డ్‌గా యూజర్‌కి ఏవైతే కావాలనో అవే సోప్స్ ఇక్కడ అట్లా అన్నీ ఉంటాయన్నమాట. సో, అవే మీరు పర్చేస్ చేస్తారు గానీ, కంపెనీ పెట్టిన పర్టిక్యులర్ ప్రొడక్ట్సే ఇవే ఉంటాయి. ఇవే యుటిలైజ్ చేసుకోవాలని ఏమీ లేదు ఇక్కడ. అట్లా. సో, మీరు జనరలైజ్డ్‌గా మీరు కాకపోతే షాపింగ్ ఎక్కడైతే చేస్తారో అదే షాపింగ్ ఇక్కడ చేసుకున్నారనుకోండి అవి దొరుకుతాయి. ఇంకోటేంటి అనంటే మీకక్కడ లేని ఐటెమ్స్‌ని కూడా మీరు లిస్ట్ చేయడానికి మీరు అది ట్రై చేయొచ్చు. మీరు రిక్వెస్ట్ కూడా పెట్టొచ్చు. అట్లాంటి ప్రొడక్ట్స్ కూడా కంటిన్యూ‌గా అవుతా ఉంటాయన్నమాట. ఎందుకనంటే అమెజాన్ గూడా ఒకేసారి డెవలప్ అవ్వలేదు. దానికి గూడా ఏందనంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ టైమ్ పట్టింది. అట్లా మనం గూడా ప్రొడక్ట్స్ ట్రై చేస్తా ఉంటాం. లాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ట్రై చేస్తా ఉంటే వన్ బై వన్ ప్రొడక్ట్ అనేది అయ్యి మనకి ఒకానొక టైమ్‌లో ఒక 2, 3 ఇయర్స్‌లో ఏందనంటే మనకు ఫుల్ లెంగ్త్‌లో సర్వీసెస్, ప్రొడక్ట్స్ అన్నీ గూడా అవైలబిలిటీ వస్తాయన్నమాట. అట్లా. సో, అప్పటి వరకు ఏంటి అనంటే మనం యూజ్ చేస్తా ఉంటే వస్తాయి. బట్ పర్టిక్యులర్ ప్రొడక్ట్ అనేది మాత్రము కంపెనీ ప్రొడక్ట్స్ అనేది ఏది పర్టిక్యులర్‌గా అనేది ఉండదనమాట. సో, మనకి డైలీ లైఫ్‌లో బయట ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్ట్స్ అన్నీ ఈ-కామర్స్‌లో ఏవైతే దొరుకుతాయో అవి అన్నీ గూడా ఉంటాయన్నమాట. సో, వాటి మీద కమిషన్స్ ఒస్తాయి. అట్లా. సో, ఇక్కడ చూడండి. సో, 3%లో 8 లెవెల్ అఫీషియల్ కమిషన్ అనేది ఈ-కామర్స్ మీద వస్తదనమాట. ఓకే.